ఏపీలో పెన్షన్లు పంచే బాధ్యత సచివాలయ సిబ్బందికి అప్పగించారు సార్. వాలంటీర్లను పక్కకు జరిపించి వాళ్ళ అలవెన్సులు కూడా కట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని బట్టి వాలంటీర్ వ్యవస్థకి ఇక చెక్ పెట్టేసినట్టే అంటారా? అయిపోయినట్టే చూద్దాం. అంటారా? మనం ఇప్పుడే నిర్ణయం ఎలా చెప్పగలను? ఉమ్, ఏ విధానం ఒక్క చర్యతోనే మన కంక్లూషన్కి ఎప్పుడు రాలేము. ఎందుకంటే ఎన్నికల సమయంలో వాలంటీర్లకు 10,000 ఇస్తామని హామీ ఇచ్చారు, 5,000 కాదు, ఉమ్, వాళ్ళకి 10,000 ఇస్తామన్నారు. 50,000 వరకు కూడా వారికి ఆదాయం వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్, ఎక్కడ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పలే. రద్దు చేయకపోగా కొనసాగిస్తాం. వాళ్ళ శాలరీ 10,000కు పెంచుతాం. అలాగే వాళ్లకు 50,000 ఆదాయం వచ్చేదాకా నైపుణ్యాన్ని కూడా ఇస్తామని చెప్పారు. ఉమ్, అందువల్ల వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అయితే అంతకుముందు ఈ వాలంటీర్ వ్యవస్థలో అంతా వైసీపీ కార్యకర్తలే అంటూ మొదట్లో వ్యతిరేకించారు. వాళ్ళ మహిళల అక్రమ రవాణాకు కూడా పనిచేస్తున్నారని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు విమర్శించారు కూడా. అవును. కానీ తర్వాత ఎన్నికల సమయానికి వచ్చే వరకు వాళ్ళకు హామీలు కురిపించారు, వాళ్ళకు భరోసా ఇచ్చారు. మీ ఉద్యోగ భద్రతకు చంద్రబాబు నాయుడు నా గ్యారంటీ అన్నాడు. అందువల్ల ఇప్పుడు రాజకీయంగా ఎన్ని నేను తీసుకుంటారో చూద్దాం.